హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఇలాంటి మైథాలజీ కంటెంట్ షార్ట్ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలనే ప్రాసెస్ ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 2025లో ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే తొందరగా ట్రెండ్ అయ్యే కేటగిరీ వచ్చేసి మైథాలజీ కంటెంట్. మీరు మైథాలజీ పైన వీడియోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే వీడియోస్ అనేది చాలా తొందరగా వైరల్ అవుతాయి అండ్ తొందరగా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 3 to 4 monthsలో మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మైథాలజీ కంటెంట్ సంబంధించి ఒక షార్ట్ వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు కంటెంట్ ప్రిపరేషన్ కోసం ChatGPT కావాలి. సో ChatGPT ఓపెన్ చేసేసి ChatGPTలో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 100 హిందూ మైథాలజీ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని. జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా మీకు కంటెంట్ ప్రిపేర్ అవుతుంది. ఈ కంటెంట్ను ఒక గూగుల్ డ్రైవ్ షీట్లో కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్కి మనము కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు మంచి తెలుగులో రావాలి అనుకుంటే మనకు ChatGPT యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు Claude.ai కూడా యూజ్ అవుతుంది. సో మనం ఒకసారి ChatGPTలో ట్రై చేద్దాం. ఇది స్టెప్ 1 ఇది కంటెంట్ క్రియేషన్. సో ఇట్లా మనకు 100 షార్ట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి. సో ఏదైనా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ChatGPTలో పేస్ట్ చేసేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, 120 words కంటెంట్ ఇన్ సింపుల్ తెలుగు అని చెప్పి ఎంటర్ చేయండి. సో మీకు ప్రాంప్ట్ ఏదైనా ప్రాపర్గా రాకపోతే మళ్ళీ ఇవ్వండి ప్రాంప్ట్. సో ఈ విధంగా మనకు తెలుగులో కంటెంట్ క్రియేట్ అయింది. సో తెలుగులో క్రియేట్ అయిన కంటెంట్ను కాపీ చేసుకొని మీరు వేరే దగ్గర సేవ్ చేసుకోండి. దీనికి సేమ్ ప్రాంప్ట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని ఇవ్వండి. సో ఇప్పుడు నేను సేమ్ కంటెంట్ను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దానికి 8 టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇవ్వమని చెప్పి నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో స్టోరీ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇంగ్లీష్లో క్రియేట్ అయింది, ఇక్కడ 8 ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ అయ్యాయి. సో స్టోరీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయాలి. ఇమేజ్ ప్రాంప్ట్స్ కోసం మీరు ఐడియోగ్రామ్లోకి రండి. ఐడియోగ్రామ్లోకి వచ్చేసి ప్రాంప్ట్ను కాపీ చేసేసి సైజ్ వచ్చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేయండి. అండ్ సేమ్ మనము పిక్లుమన్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో పిక్లుమన్లో కూడా మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. ప్రాంప్ట్ను కాపీ చేసేసి ఇక్కడ సైజ్ వచ్చేసి 9:16 పెట్టేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు ఐడియోగ్రామ్లో అయితే మంచి ఇమేజెస్ అంటే మనకు మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. క్రియేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ పైన క్లిక్ చేసేసి ఇట్లా అన్ని ప్రాంప్ట్స్కి ఇమేజెస్ని క్రియేట్ చేసుకోండి. మళ్ళీ ఈ ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి, జనరేట్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఇమేజెస్ అన్ని క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎడిటింగ్. దానికంటే ముందు మనకు వాయిస్ ఓవర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఓన్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఈ టెక్స్ట్కి వాయిస్ ఓవర్ క్రియేట్ చేయండి, ఏదైనా ఒక మైక్ యూజ్ చేసుకొని. లేదు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారనుకున్నప్పుడు మనకు ఈ వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఈ టెక్స్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వచ్చేసి టెక్స్ట్ను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి పక్కన మీకు ఏదైనా ఒక వాయిస్ ఓవర్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేసేసి ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైనల్గా ఎడిటింగ్ మీరు మొబైల్లో అయితే CapCut కానీ KineMaster కానీ యూజ్ చేయొచ్చు. పీసీలో అయితే మీరు CapCut, ఫిల్మోరా యూజ్ చేయొచ్చు. ఫిల్మోరాలో మనకు బెటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫిల్మోరా యూజ్ చేసుకోండి. ఫిల్మోరా ఓపెన్ చేసేసి ఫిల్మోరాలో మీరు డౌన్లోడ్ చేసుకున్న వాయిస్ ఓవరు, ఇమేజెస్ అన్నీ కాపీ చేసుకోండి. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ యాడ్ చేసేసి మనం ఏవైతే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజెస్ని ఇక్కడ కాపీ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ ట్రాన్సాక్షన్స్ని, ఎఫెక్ట్స్ని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఫిల్మోరాలో ఇక్కడ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. శివుడి మూడో కన్ను అయిన దివ్యజ్ఞానానికి అంతర్గత చూపుకు ప్రతీక ఈ కనకర్మ మాయ. సో ఈ విధంగా మీరు ఒక మైథాలజీ షార్ట్ వీడియోను సింపుల్ 5 స్టెప్స్లో క్రియేట్ చేయొచ్చు. సో వీడియోను సేవ్ చేసుకొని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు.